గిరిప్రసాద్ ఒక సీనియర్ జర్నలిస్టు మా మధ్యలో పనిచేస్తూ ఇటీవలనే చనిపోవడం అనేటువంటి కొద్ది బాధాకరమైన విషయం. ఆ, గిరిప్రసాద్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆయన చాలా పరిజ్ఞానం గల వ్యక్తి. ఇవాళ ఎప్పట్లో చాలా ఆ, విషయ పరిజ్ఞానం లేకుండా జర్నలిస్ట్ అవుతున్నటువంటి తనంలో చాలా మంది కూడా కొంచెం విషయ అవగాహన బాగుండి, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి, హుందాగా ఉంటూ తెలిసిన కొన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా అన్ని తెలిసినట్టుగా ప్రవర్తించకుండా ఒక కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం నిరంతరం చేసేవాడు గిరిప్రసాద్. గిరిప్రసాద్ అనే వ్యక్తి నేను చూసినప్పుడు, నేను 20 సంవత్సరాల నుంచి జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను, పనిచేస్తున్నాను. తను డీజీ కేబుల్ ఎమ్మెల్సీ అనేటువంటిది ఛానల్ నుంచి డీజీ కేబుల్ నుంచి పనిచేస్తున్న సమయంలో నన్ను కలిశాడు. అతను కొత్త వచ్చేప్పటి నుంచి కూడా నాతో మంచి పరిచయాలు, సంబంధాలు మెయింటైన్ చేసిండు. నాతోనే కాదు, ప్రతి ఒక్కరితోటి ప్రేమ అనుబంధాలతో ఉండేవాడు. అదేవిధంగా తను ఓపెన్గా ఏమైనా మాట్లాడాలనుకున్నా కానీ ఉన్నబద్ద కొట్టినట్టు మాట్లాడుతుండే, కానీ ఎవరు హర్ట్ చేసే వ్యక్తి కాదు. ప్రధానంగా ఆయన వృత్తి పట్ల చాలా అంకితం అవుతూ ఉండేవాడు. ఎక్కడ కూడా అటు అధికారులు కానివ్వండి, లేదా అటు రాజకీయ నాయకులు కానివ్వండి, జర్నలిస్ట్ వ్యక్తులు కానీ ఈ సొసైటీలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కలుపుకోలుగా ఉంటూ చాలా ఉండేవాడు. అయితే ఎవరి మీద యాజ్ ఒక యూనియన్ నాయకుడిగా నేను చెప్పదలుచుకుంటే, చాలా మంది చాలా రకాల సమస్యలతోటి తాము అదేకి వస్తారు. మేము వాళ్ళతో మాట్లాడుతుంటాము, లేదా వాళ్ళ మధ్య ఉన్నటువంటి పొరపచ్చల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఏ రోజు కూడా గిరిప్రసాద్ పలానా వ్యక్తి ఇట్లన్నా, పలానా వ్యక్తి ఇట్లన్నా అని ఏ రోజు అది ఒక రకంగా మాట్లాడుకుంటే సాకులు అని చెప్పి అలాంటి సాకులు అట్లాంటి ఏదో చెప్పలేదు. ఉందాగా ఉండేవాడు, ఉందాగా తన జర్నలిజం పట్ల ఎటువంటి అంటే ఒక జర్నలిజంలో ఎలాంటి నిబద్ధత ఉండాలో, ఇలాంటి కట్టుబాట్లు జర్నలిస్ట్ కూడా కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లను కూడా స్వయంగా దాన్ని ఎదిగి ఆ విషయంగా తన ముందుకెళ్ళడం జరిగింది. ఆయన యొక్క మరణం అనేటువంటి కూడా చాలా బాధాకరం. కాకపోతే ఆయన యొక్క కుటుంబానికి అది ఈయన మరణించడం ముందే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అది తనకు మానసికంగా బాగా కృంగదీసిన విషయం నాకు అర్థమవుతుంది. ప్రధానంగా గిరిప్రసాద్ అంటే చాలా మంచి జర్నలిస్టు, అందరికి కావాల్సిన వాడు. ఈ రోజు మన లేకపోవడం అనేటువంటి బాధాకరం.